భక్తి ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నమస్కారం. 1 2 3 4 అయిపోయింది. ఇప్పుడు మనం 5వ నంబర్ కింగ్ 5 అయితే ఏ నంబర్స్లో వాళ్ళు పుట్టి ఉంటారన్నది తెలుసుకొని వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయన్నది పరిశీలిద్దాం. సో కింగ్ 5 అయితే ఫస్ట్ వాళ్ళు 5వ తారీఖున పుట్టాలి. నంబర్ 1 అది మీ అందరికీ తెలిసిందే. కింగ్ 5 గుణగణాలు ఎలా ఉంటాయి, కింగ్ 5లో అంటే ఏ డేట్స్లో పుట్టి ఉంటే వాళ్ళు 5 కింగ్ అవుతారు అన్నది చూద్దాము. సో ఫస్ట్ కింగ్ 5లో ఫస్ట్ డేట్ 5లో పుట్టిన వాళ్ళు డైరెక్ట్ కింగ్ 5కి తెచ్చేసుకుంటారు. నెక్స్ట్ డేట్ 14 అవుతుంది, ఎందుకంటే 1 + 4 5 అవుతుంది కాబట్టి 5లో పుట్టిన వాళ్ళు కింగ్ కింద వస్తారు వాళ్ళు కూడా. నెక్స్ట్ డేట్ 23, 2 + 3 = 5. సో వీళ్ళు కూడా 5 డేట్లో 5 కింగ్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ 3 డేట్స్ కింగ్ 5 కింద వస్తారు. సో వీళ్ళు గుణగణాలు 5 అంటే ఇక్కడ మనం మెర్క్యూరీ కింద తీసుకుంటాము. మెర్క్యూరీ అంటే బుధుడు. సో బుధుడు కారకుడు చాలా మంచి ప్లానింగ్గా ఉంటారు, లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏ విషయాన్ని కూడా చాలా ఆచితూచి అన్ని అడుగులు వేస్తారు. ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్లో. ఏ ఒక్క విషయాన్ని అయినా కూడా ఒక మంచి ఎనర్జైజ్ అంటే ఏ విషయాన్ని కూడా 10 సార్లు ఆలోచించి బ్యాలెన్సింగ్గా తీసుకొని ఒక లైఫ్లో దిశానిర్దేశం అంటారు కదా, అలాంటి విధంగా ఈ 5 అనేది వెళ్తుంటారు. న్యూమరాలజీలో 5కి చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే 5 లేకపోతే బ్యాలెన్సింగ్ ఉండదు అంటారు లైఫ్లో. సో తప్పకుండా మీ లైఫ్లో 5 ఉంది అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఎనర్జీ లైఫ్లో ఉన్నట్టే. సో 5 లేని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 5 ఉంది అంటే పైగా మీరు ఈ డేట్స్లో పుట్టి ఉన్నారు అంటే మీకు ఆల్రెడీ హాఫ్ ఎనర్జీ ఉన్నట్టే లైఫ్లో. సో ఈ గుణగణాలు మీకు గనక ఉంటే, మీరు ఈ డేట్స్లలో పుట్టి ఉంటే మీరు అది జన్మతో సహా 5 మీ లైఫ్లో వచ్చినట్టు. అదే కారణంగా మీ లైఫ్లో చాలా మంచి రిలేషన్లో కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, మీ ఇంట్లో ఆలోచన విధంగా, మీ ఫ్రెండ్స్ కలయిక, మీ చుట్టాల కలయిక, ఫ్యామిలీలో ఉన్న కలయిక కూడా చాలా బ్యాలెన్స్డ్గా మీరు తీసుకెళ్తున్నారని ఊహిస్తున్నాను. తప్పకుండా ఈ లక్షణాలు మీకు ఉన్నట్టయితే మీరు 5లో ఆల్రెడీ మీ లైఫ్లో తెచ్చుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.